ప్రజలందరికీ పెద్దలందరికీ నా నమస్కారాలు. దయచేసి నా మాటలు విని వాటిని పాటిస్తారా పాటించరా, వాటి గురించి మీరు ఆలోచిస్తారా ఆలోచించరా అనేది అది మీ నిర్ణయము. నా తెలిసిన వరకు నా నిర్ణయం నేను చెప్తున్నాను. తిరుపతిలోన లడ్డు గురించి చాలాసార్లు చెప్తున్నారండి. లడ్డు గురించే 1,00,000 సార్లు చెప్తున్నారే తప్ప అక్కడ జరిగే అనర్థాల గురించి ఎవరైనా పట్టించుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఎవరైనా సరే మినిస్టర్లు పెద్ద పెద్ద వాళ్ళు, ఇప్పుడు నాయుడు గారు ఉన్నారు, ఆయనైనా పట్టించుకుంటున్నారా? మనసులు వెళ్ళాలి అనుకుంటే దొరకాలి అనుకుంటే దొరకరు, పట్టుకోవాలనుకుంటే పట్టుకుంటే దొరకరు, మాట్లాడాలనుకుంటే మాట్లాడరు, నిలబడి మాట్లాడడం వాళ్ళకి చేత కాదు. ఇలాంటివి జరుగుతున్నాయండి. మన ఫిబ్రవరి 1వ తారీఖు తిరుపతి వెళ్ళాను. తిరుపతి వెళ్ళి కొండపైన కళ్యాణం చేద్దామని టికెట్ల కోసం వెళ్తే గిఫ్ట్ పెట్టారంట. ఏంటో గిఫ్ట్ ఎప్పుడు లేదు నా లైఫ్లోన. నేను చిన్నపిల్లప్పుడు కనీసం 10 సంవత్సరాల పిల్లప్పటి నుంచి నేను తిరుపతి వెళ్తున్నాను. ఎన్నోసార్లు వెళ్ళాను, లెక్కలేనన్ని సార్లు. నడిచే 4 సార్లు ఎక్కాను నేను. అసలు కొండ మీద మెట్లు కూడా లేవు. మెట్లు లేనప్పుడు బండలు ఉన్నప్పుడే నేను మెట్లెక్కి 2 సార్లు మెట్లెక్కాను. మెట్లు అయిన తర్వాత మళ్ళీ 2 సార్లు మెట్లెక్కాను నేను. అలాంటి దాన్ని ఎంత బాగా ఉండేది తిరుపతి, ఎంత చక్కగా ఉండేది, కన్నుల పండగగా ఉండేది. చూసుకునే వాళ్ళం హ్యాపీగా, అక్కడే వండుకునే వాళ్ళం, అక్కడే తినేవాళ్ళం. ఒకే ఒక అన్నపూర్ణ హోటల్ ఒకటి ఉండేది అక్కడ భోజనాలు చేయడానికి. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ఫ్రీ భోజనాలు పెట్టారు. అంతకుముందు ఒకే ఒక అన్నపూర్ణ హోటల్ అని గుడి ముందు ఉండేది. గుడికి ముందు పైన ఆ హోటల్లో లేనప్పుడు, ఓపిక లేకపోతే దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఆ పైన అన్నపూర్ణ హోటల్లో భోంచేసేవాళ్ళం. మా కుటుంబం అంతా కూడా కనీసం 20-30 మంది వెళ్ళేవాళ్ళం మేము. ఇప్పుడు సౌకర్యాలన్నీ ఉన్నట్టే కానీ లేనట్టే, అన్ని రకాలుగా వస్తువులు దొరుకుతాయి అన్నట్టే మళ్ళీ దొరకనట్టే, దర్శనం దొరుకుతుంది కదా అని వెళ్ళినట్టే దర్శనం కష్టమవుతున్నట్టే. ఎక్కడ జరుగుతుంది అన్యాయం ఇది? ఏ తరపున జరుగుతుంది? ఎవరి తరపున జరుగుతుంది? ఎవరి వల్ల జరుగుతుంది? దేని గురించి జరుగుతున్నది అని ఒక్కసారి ఆలోచించారా? ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు, ఎవరు జగన్ ఉన్నప్పుడు పులులు వచ్చేవి, పిల్లల్ని ఎత్తుకుపోయేవి, పెద్దల్ని ఎత్తుకుపోయేవి. ఆయన ఆఖరికి కర్రలు ఇవ్వాలి అని అన్నాడు. నేను న్యూస్లో కూడా చెప్పాను, కర్రలు ఇవ్వడం ఎందుకు, కర్రతో పాటు చెప్పిస్తే కూడా బొబ్బ అనుకుంటూ అడుగు తినుకుంటూ పోతారు కదా కొండపైకి. పులిని చూసి కర్ర భయపడుతుందా? కర్రను చూసి పులి భయపడుతుందా? మనిషిని చూసి పులి భయపడుతుందా? పులిని చూసి మనిషి భయపడతాడా? అది ఆలోచించకుండా ఆయన కర్రలు ఇవ్వాలి, అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలని ఆయన ఏదో వాగాడు, ఇష్టం వచ్చినట్టు వాగాడు. అయిపోయింది. ఆయన సీఎంగా దిగిపోయాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, లోకేష్ గారు వచ్చారు. అందరు కూడా మొత్తం అంతా మినిస్టర్లు వచ్చారు. ఇప్పుడు దీని గురించి ఆలోచించాల్సింది. లడ్డులో కల్తీ కలిసింది అన్నారు. అది ఎప్పుడు? జగన్ గారు ఉన్నప్పుడు కల్తీ కలిసింది అన్నారు, కరెక్టే. జగన్ గారు ఉన్నప్పుడు కల్తీ కలిసింది. అది ఎట్లు కలిసింది, ఏ విధంగా కలిసింది, ఎందుకు కలిసింది, అది ఏమి కలిపారు, దాన్ని ఏం చేశారు, దాన్ని పరిశీలించి పర్టిక్యులర్గా ఎవరైతే దాన్ని పర్టిక్యులర్గా ఆలోచించి దాన్ని బయటికి లాగుతారో, ఆ చేసిన వాడు ఎవడు దొంగో, కలిపిన వాడు ఎవడో, కలిపేటప్పుడు వాసనలు తెలియదా, వీళ్ళు చేసేవాళ్ళకి అర్థం కాలేదా? కొన్ని సంవత్సరాల నుంచి లడ్డూలు తయారు చేస్తున్నారే, మళ్ళీ ఇది ఏమి నెయ్యి ఈ విధంగా వాసన వస్తుంది, ఇది ఎందుకు ఇలా వాసన వస్తుందని చెప్పని జగన్ సీఎంగా ఉన్నన్ని రోజులు తెలియలేదా జనాలకి? జగను సీఎంగా దిగిపోగానే లడ్డు వాసన వచ్చేసింది, లడ్డూలో కల్తీలు వచ్చేసినాయి అని చెప్పని ఓ బలవా అని అరిచేస్తున్నారు. అప్పుడు తెలియలేదా? ఇప్పుడు కూడా మీరు అదే మాట మాట్లాడుతుంటే ఇప్పుడు కూడా లడ్డూలు తినాలంటే ప్రతి ఒక్కరు కూడా భయపడుతున్నారు, ఆలోచిస్తున్నారు. దాని గురించి అసలు తినాలా వద్దా అని కూడా అంటున్నారు. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాలా వద్దా అని కూడా అనుకుంటున్నారు. ఆ లడ్డూలు తీసుకోవాలా వద్దా అని అనుకుంటున్నారు. కానీ ఇదంతా ఆలోచించకుండా ఇంకా కూడా లడ్డు గురించి 100 సార్లు ఎందుకండి చెప్పడము? ఎవరైనా సరే అందరము మనుషులమే. ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తే ప్రసాదం మీరు తింటారు, మేము తింటాం, మినిస్టర్ తింటాడు, చిరంజీవి తింటాడు, బాలకృష్ణ తింటాడు, అందరూ తింటారు కదా. ఎవరు తింటే ఎవరికి ఏం జరుగుతుంది, ఏమవుతుంది అనేది మనం ఆలోచించాలి. అంతే తప్ప ప్రత్యేకించి దానికోసమే ఇన్నిసార్లు అనుకోవాల్సిన అవసరం లేదు. మీరు అక్కడ చేయవలసింది ఏంటంటే, ముఖ్యమైన విషయాలు నేను చెప్తాను. దర్శనానికి వెళ్ళిన వాళ్ళని డబ్బాలలో పెట్టి తాళాలు వేస్తున్నారు. మొన్న మేము కళ్యాణానికి వెళ్ళినప్పుడు డబ్బాలలో జనాలు ఎవరు లేరు. కళ్యాణం జరగడానికి వెళ్ళింది, డబ్బాల నుంచి పంపించేశారు. ఆ డబ్బాల నుంచి వెళ్ళి అక్కడక్కడ ఎక్కడెక్కడ డివైడ్ అయిపోయారు. అయిపోయిన తర్వాత కళ్యాణం చేయించుకునే వాళ్ళం మాత్రం మేము వెళ్ళాము. కళ్యాణం చేయించుకునేటప్పుడు
అక్కడ ఉన్న హాలు అక్కడ తప్ప ఇంకొక దగ్గర చేయకూడదు అంటున్నారు. కరెక్టే, ఒప్పుకుంటాను దాని గురించి. కానీ అక్కడ ఎంతమంది కింద కూర్చొని కళ్యాణాన్ని చూడగలుగుతారో అంతమందిని మాత్రమే, అన్ని జంటలను మాత్రమే అక్కడికి పంపించాలి. మీరు డబ్బులు వస్తాయి కదా అని చెప్పని ఎంతోమందిని పంపించేస్తే సైడ్కి, ఒక్క సైడ్కి మాత్రం దేవుడికి ఎదురుగుండా కూర్చుంటే రైట్ సైడ్ టీవీలు ఉన్నాయి, లెఫ్ట్ సైడ్లు టీవీలు లేవు. ఆ ఎదురుగుండా కూర్చుంటే అటు సైడ్ ఇటు సైడ్ గట్లు ఉన్నాయి. ఆ గట్ల మీద కూర్చుని తలకాయ వంచి చూస్తే నా తలకాయ నీకు అడ్డమవుతుంది, నీ తలకాయ ఇంకోరికి అడ్డమవుతుంది, ఇంకోరి తలకాయ ఇంకోరికి అడ్డమవుతుంది. ఎక్కడ కళ్యాణం జరిగినట్టు కనపడుతుంది? ఇంత డబ్బులు ఇచ్చి టీవీలో చూడాలా? ఆ టీవీలో చూడాలంటే ఇంట్లో చూడలేమా? అక్కడ దాకా వచ్చేసేసి కళ్యాణం చేయించే డబ్బులు ఇచ్చి, కళ్యాణం చేయడానికి డబ్బులు ఇచ్చి మళ్ళీ అక్కడ కూర్చొని తలకాయలు చుట్టమా, దేవుడిని చుట్టమా? మీరే చెప్పండి. దాని గురించి ఏమన్నా కరెక్ట్గా పద్ధతి పాటిస్తున్నారా? అది అట్లాగే కళ్యాణం ఏదో అటదిడంగా జరిగిపోయింది. చూసాము, దండం పెట్టుకున్నాము, కనీసం అక్షింతలు చేతిలో పెట్టలేదు. దేవుడిని దండం పెట్టుకోవడానికి కూడా అవకాశం లేకుండా కుక్కలం కదా తరిమినట్టు, దొడ్లో నుంచి కుక్కలం కదా తరిమినట్టు తరిమేసేసి ఒక జాకెట్ గుడ్డ, ఒక కండువ ఇచ్చేసేసి పంపించేస్తే ఏమన్నట్టు? అది ఏమన్నట్టు? అది తిరుమల అన్నట్ట, లేకపోతే దేవుడు ఉన్నాడు అన్నట్ట, లేకపోతే అక్కడ దయ్యాలు ఉన్నాయి అన్నట్ట? అసలు దేని గురించి అండి? ఆ దేవుడి పేరు పెట్టుకుని ఇంత ఘోరాలు, ఇంత నేరాలు చేస్తున్నారు. అక్కడ ఏముంది? ఏమీ లేదు. అయిపోయిన తర్వాత దర్శనానికి వచ్చిన తర్వాత లైన్లోకి వెళ్ళేశారు. లైన్లో నుంచి తోసేస్తున్నారు. దేవుడి దగ్గరికి వెళ్ళాము. కనీసం దేవుడిని చూడడానికి కూడా అర సెకండ్ చాలు దేవుడిని చూడడానికి. మేము గంటల కొద్ది చూడక్కర్లేదు. ఎవరైనా కూడా చూసుకుంటూ వెళ్తూ ఉంటే తోయనక్కర్లేదండి, చూసుకుంటూ వెళ్ళిపోతారు. జరగని వాడిని పక్కకు తోయండి, జరిగే వాళ్ళని ఎందుకు తోయడం? తోశారు. వెళ్ళిపోయిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత జనాలే లేరండి. మేము వెళ్ళినప్పుడు జనాలే లేరు. తిరుపతిలో ఏ డబ్బాలలో కూడా జనాలు లేరు, అన్నీ ఖాళీగానే ఉన్నాయి. మేము వెళ్ళిన తర్వాత ఆ గుడి పక్కకి, ఆ గుడి నుంచి ఆ గుడి వెనకాల వరకు తాడు కట్టేసి నిలబెట్టారు. కనీసం 15-20 నిమిషాలు అయ్యింది. అయిపోయిన తర్వాత మళ్ళీ ద్వారంలో నుంచి కొంతమందిని బయటికి వదిలిన తర్వాత మళ్ళీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత గుడి పక్కకి, గుడి బ్యాక్ సైడ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ తాడు కట్టారు. తాడు కట్టేసేసి ఆ తాడు వదలడానికి మళ్ళీ ఒక 10-15 నిమిషాలు అయింది. అది వదిలిన తర్వాత గుడి పక్కకు వచ్చాము. ఎక్కడో ఇంతకుముందు లక్ష్మీదేవి బొమ్మ ఉండేది, అక్కడ అందరూ అక్కడ ముట్టుకుంటున్నారు, డబ్బులు పెడుతున్నారు, అది పెడుతున్నారని లక్ష్మీదేవిది మూసేశారు. సరే, అది ఓకే, అది ఒప్పుకుంటాం. అది మూసేశారు. అందరూ ఎవరెవరు పడితే చేతులు పెడుతున్నారు, అది కరెక్టే, అది ఒప్పుకుంటాము. దాని పక్కన లోపలికి ఉంది కదా, ఆ లోపల ఇట్లా గోడల్లాగా లోపల ఉంది కదా, అక్కడ ఉంది. యువతల ఉండేది కాదు అప్పట్లో. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇంకో హుండీ పెట్టారు. అక్కడ ఒక హుండీలోకి వెళ్ళి డబ్బులు వేద్దామనంటే వీళ్ళు తాళ్ళు కట్టి ఒకటేసారి మన ఓపెన్ చేయంగానే గొర్రెలు బర్రెలు ఎట్లా పరిగెడతాయి, దాంట్లో నుంచి కోళ్ళు, గొర్రెలు, బర్రెలు, కుక్కలు రేసు గుర్రాలకు పరిగెత్తినట్టు అట్లా దన్నుమని వదిలేసేటప్పటికి జనాలంతా పరిగెత్తిపోయి దాని 100 చేతులు పెట్టేటప్పటికి ఎవరండి ఉండిలో డబ్బులు వేస్తున్నారని తెలుస్తుంది. ఎవరు వేస్తున్నారో, వేసిన డబ్బులు పట్టుకుంటున్నారో లేకపోతే వాళ్ళు వేస్తున్నారో ఏమీ అర్థం కావటం లేదు. కుక్కల్లాగా పరిగెత్తి ఏదో అందనట్టుగా ఉండిలో డబ్బులు వేసేసేసి అక్కడికి వచ్చిన తర్వాత బయటకు వచ్చినాక మళ్ళా తాడు కట్టి మళ్ళా స్తంభం దగ్గర తలుపు దగ్గర నిలబెట్టి జనాలంతా మెల్లిమెల్లిగా వదులుకుంటా. జనాలే లేరు అక్కడ. జనాలు ఉన్నారని అనుకుంటున్నారు కానీ జనాలు లేరు. నేను పర్టికులర్గా చూశాను, చిన్నప్పటి నుంచి కూడా గమనిస్తున్నాను, ఇప్పుడు కూడా గమనించాను, జనాలు లేరు. వదిలేసిన తర్వాత అప్పుడు ఆ తాడు వదిలితే మేము అప్పుడు మెల్లిగా బయటికి వెళ్ళిన తర్వాత ఆ ప్రసాదాలు కూడా ఎట్లా పెడుతున్నారంటే ఇంత పులిహోర, లేకపోతే ఇంత పాయసం. ఇంతకుముందు లడ్డూలు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు లడ్డూలు కూడా ఇవ్వట్లేదు. ఇంత పాయసం, పులిహోర, లేకపోతే దద్దోజనం, ఏది పెరుగన్నం, అది పెడుతున్నారు. సరే, అది దేవుడి ప్రసాదం తీసుకున్నాం, బయటకు వచ్చేసాం, అంతవరకు ఓకే, నో ప్రాబ్లం దాని గురించి. కానీ అక్కడ జరిగే అనర్థాలు, అన్యాయాలు చాలా అవుతున్నాయి. కళ్యాణానికి నేను టికెట్ ఇప్పిస్తాను, 1500 ఇవ్వండి, 2000 ఇవ్వండి అని ఒక్కొక్కరు డిమాండ్లు చేస్తున్నారు. నేను అక్కడ ఇప్పిస్తాను, నేను ఇక్కడ ఇప్పిస్తానని చాలామంది మమ్మల్ని కూడా అడిగితే మాకు అవసరం లేదండి, మేము డైరెక్ట్ తీసుకుంటామని చెప్పి డైరెక్ట్ తీసుకున్నాం. ఏమండి, కళ్యాణానికి అక్కడ ఎంతమంది పడతారో అంతమందికి మాత్రమే మీరు టికెట్లు ఇచ్చేసి ఆపేయండి. మళ్ళీ రేపటికి ఇవ్వండి టికెట్లు, మళ్ళీ ఎల్లుండికి ఇవ్వండి టికెట్లు, అంతవరకు ఆపేయండి. అది ఓకే, అది ప్రాబ్లం లేదు. అంతే. దర్శనానికి టికెట్లు 300 రూపాయల టికెట్లు ఇస్తున్నారు, ఇవ్వండి. ఎంతమంది అక్కడ లైన్లో కూర్చోబెడుతున్నారు. దేవుడికి అర్చన అయ్యేంత వరకు, అర్చన అయిన తర్వాత దేవుడి దర్శనం చేసుకోవచ్చు, అర్చన కాకముందు దర్శనం చేసుకోవచ్చు. ఈ దర్శనాలకు కూడా చాలా రకరకాలు ఉన్నాయి. ఆ రకరకాలు మీరు పాటించండి, టైం ప్రకారం పాటించండి, కాదని అనట్లేదు. కానీ ఈ విధంగా పబ్లిక్ని బాధ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఎట్టి పరిస్థితిలోనూ నేను నాయుడు గారితో మాట్లాడడానికి ఛాన్స్ దొరుకుతుందేమో అని చెప్పని నేను అనుకున్నాను. నేను ప్రెస్ రిపోర్టర్నండి,
యూట్యూబ్ ఛానల్ ఉంది నాకు, నేను న్యూస్ చెప్తున్నాను, నేను ప్రెస్ రిపోర్టర్ ఐఆర్ మీడియా రిపోర్టర్ని కూడా నేను. మీరు దయచేసి మీరు ఏమన్నా అనుకోండి, కానీ ఈ పద్ధతులు అసలు ఇది కరెక్ట్గా లేదు. తిరుపతికి వెళ్ళాలి అనుకుంటే మాత్రం గుండెలో దడొస్తుంది. భగవంతుడిని చూడాలి అని అనుకొని ఆనందంతో కళ్ళు ఇంత పెద్దగా చేసుకొని వెళ్తున్నామే, అక్కడికి వెళ్ళేటప్పటికి ఏంటబ్బా ఇంత ఘోరమా, ఎక్కడెక్కడో ఏదేదో కట్టేశారు, ఎక్కడికి వెళ్ళాలన్నా ఎంత పొడుగు నడవాలో, ఎన్ని మైళ్ళు నడవాలో, ఎంత దూరం నడవాలో. అప్పుడు టక్కన వచ్చేసేసి లోపలికి దూరేవాళ్ళం, కళ్యాణం చేయించుకొని బయటకు వచ్చేవాళ్ళం. నేను చక్క ఆ కండువ పెట్టేవాళ్ళు, పంచ పెట్టేవాళ్ళు, జాకెట్ గుడ్డ పెట్టేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఒక కండువ, ఒక జాకెట్ గుడ్డ, అంతే. అదే ద్వారకా తిరుమలలోన 1500 రూపాయలు తీసుకుంటారు. కళ్యాణం చేయిస్తారని చక్క పీటల మీద కూర్చొని పెళ్ళిళ్ళు చేసినట్టే అందరూ కూర్చొని కళ్యాణం చేయిస్తారు. కళ్యాణం చేసిన తర్వాత వచ్చేటప్పుడు ఒక చీర, ఒక జాకెట్ గుడ్డ, ఒక కండువ, ఒక పంచ, ఇన్ని పెడతారు, ఇన్ని ఇస్తారు. ఏది ద్వారకా తిరుమలలో. కానీ ఆ విధంగా తిరుపతిలో లేదు, మన తిరుమలలో లేదు. ఆ విధంగా చెయ్యాలి అనుకుంటే డబ్బులు ఏమైనా తక్కువ ఉన్నాయండి? భగవంతుడికి వెంకటేశ్వర స్వామికి డబ్బులు తక్కువ వస్తున్నాయా? ఇది ఎవరు మింగుతున్నారో తిమింగళాలు మింగినట్టు మింగుతున్నారే తప్ప ఇది ప్రజలకు మాత్రం సౌకర్యంగా లేదు, సౌకర్యం కల్పించట్లేదు, సౌకర్యం చూపించట్లేదు, సౌకర్యం లేదు. ప్రతి ఒక్కరికి బాధలే కలుగుతున్నాయి. దేవుడి దగ్గరికి రావాలంటే సంతోషంగా రావాలి, కానీ బాధపడుకుంటూ అయ్యో రామా ఇదేం బాధ, ఇదేం కర్మ అనుకుంటూ రాకూడదండి. దయచేసి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి ఘోరాలు, ఇలాంటి నేరాలు జరగకుండా తిరుపతి వాళ్ళు ఎవరైతే సార్ చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి మీరు వెళ్ళి బాగా గమనించి, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అచ్చెన్నాయుడు గారు అందరూ కూడాను ఒక్కొక్కరు ఉన్నారు కదా, పేరు పేరున ఇక నేను చెప్పలేను. కాబట్టి దయచేసి మీరందరూ కూడా వెళ్ళి ఒక్కసారి ఏ విధంగా పరిశీలిస్తారనేది మీరు పరిశీలించండి. అంతేగాని ఈ నేరాలు ఘోరాలు మాత్రం భరించలేము, మా వల్ల కావటం లేదు. దయచేసి మీరు దీనికి మాత్రం ముందుకొచ్చి కొంచెం తిరుపతిని బాగా చేసేలాగా మీరు ఆలోచించండి. లేకపోతే దీనికోసం చాలా పెద్ద చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. అంతదాకా రాకుండా మీరే చర్య తీసుకొని చేస్తే బాగుంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు.